అందరికీ నమస్కారం. ఈరోజు మనం యుగాల నాటి ఒక గాథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు, కర్తవ్యం, ప్రచండమైన కోపం, ఇంకా సనాతన ధర్మం, ఈ మూడింటి మధ్య జరిగిన ఒక మహా సంఘర్షణ. ఒక కొడుకు విధేయతకు పెట్టిన అగ్ని పరీక్ష, అలానే ప్రతీకారం ఎంత వినాశనానికి దారితీస్తుందో చెప్పే ఒక హెచ్చరిక కూడా. చూశారు కదా, ఒక కొడుకుగా విధేయత, ఒక యోధుడిగా ఆగ్రహం. ఈ రెండు వాక్యాల్లోనే పరశురాముడు జీవితమంటా ఉంది. ఆయన అంతరంగంలో జరిగిన సంఘర్షణ మొత్తం దీనిలోనే ఇమిడి ఉంది. మరాయన ప్రయాణంలో ఈ రెండు శక్తులు ఎలా ఊడిపడ్డాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే, కొన్ని యుగాల క్రితం ఒక ప్రశాంతమైన అడవి మధ్యలో ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ వేదమంత్రాలు వినిపిస్తూ ఉండేవి. ఆ ఆశ్రమంలో మహాతపస్వి జమదగ్ని, ఆయన భార్య రేణుకాదేవి, వాళ్ల కుమారుడు, ఎంతో తేజస్సు ఉన్న పరశురాముడు నివసించేవారు. అంతా ధర్మబద్ధంగా, ప్రశాంతంగా సాగిపోతోంది. ఇక పరశురాముడి విషయానికొస్తే ఆయన మామూలువాడు కాదు, గొప్ప శక్తివంతుడు, ఆయుధ విద్యలో ఆరితేరినవాడు. కాని వీటన్నింటికంటే ముఖ్యమైన గుణం ఒకటుంది. అదేంటంటే తండ్రి పట్ల ఆయనకున్న భక్తి. అది మామూలు భక్తి కాదు, అచంచలమైన భక్తి. తండ్రి ఏం చెబితే అది వేదం, ఆయన ఆజ్ఞను శిరసావహించడమే ఆయనకు తెలుసు. అయితే ఇదే విధేయత ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పబోతోంది. అంతా బాబానే ఉంది అనుకుంటున్న సమయంలో ఒకరోజు రేణుకాదేవి నదికి నీళ్లకోసం వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఆమె దృష్టి ఒక గంధర్వుడిమీద పడింది. అంతే, కేవలం ఒక్క క్షణం మనసులో ఒక చిన్న చలనం కలిగింది, ఒక చిన్న ఆలోచన. కాని జమదగ్ని మహర్షికి తన తపశ్శక్తితో ఇది తెలిసిపోయింది. ఆయన దృష్టిలో ఆ చిన్న మానసిక చలనం కూడా ఒక పెద్ద అపరాధంగా కనిపించింది. ఆయనకు పట్టరాని కోపం వచ్చేసింది. వెంటనే తన కొడుకుల్ని పిలిచి ఒక మాటన్నాడు. బహుశా చరిత్రలో ఏ తండ్రి కొడుకులకివ్వని ఆజ్ఞ అది. మీ తల్లిని శిక్షించండి, అంతే. ఆ మాట వినగానే పరశురాముడి అన్నదమ్ములంతా భయంతో వణికిపోయారు. కన్నతల్లిని శిక్షించడమా అని ఆ పాపపు పనికి ఒప్పుకోలేదు. అసలు వాళ్లు అలాంటి ఆజ్ఞను ఊహించనుకూడా ఊహించలేకపోయారు. మిగతా వాళ్లు కాదన్నారు. కాని పరశురాముడు, ఆయన మనస్సు బరువెక్కింది. గుండెల్లో బాధ, కన్న తల్లిమీద ప్రేమ అన్నీ ఉన్నాయి. అయినా సరే తండ్రి ఆజ్ఞను పాటించాడు. ఎందుకంటే ఆయనకు కర్తవ్యం ముందు, తండ్రి మాట ముందు ఇంకేదీ ముఖ్యం కాదు. అలా తన తండ్రి పట్ల తనకున్న సంపూర్ణ విధేయతను నిరూపించుకున్నాడు. ఆయన చేసిన పని మనకు వినడానికి చాలా బాధగా అనిపించచ్చు. కాని అది విధేయత అనే పదానికి ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. అంటే సొంత బాధ, బంధాలు, వీటన్నింటినీ పక్కనపెట్టి పై అధికారం చెప్పిన మాట వినడం. కొడుకు తన మాటను నిలబెట్టి కర్తవ్యం నెరవేర్చినందుకు జమదగ్నికి చాలా సంతోషం కలిగింది. ఆయన ప్రసన్నుడయ్యాడు. తండ్రి సంతోషంగా ఏం వరం కావాలో కోరుకో అనగానే అప్పుడు బయటపడింది పరశురాముడి అసలైన వ్యక్తిత్వం. ఆయన విధేయత వెనుక ఎంత ప్రేమ దాగుందో, ఎంత తెలివుందో తెలిసింది. ఆయన ఏం కోరుకున్నాడంటే, మొదటిది తన తల్లిని మళ్లీ బ్రతికించమని, రెండవది అంతకంటే ముఖ్యంగా జరిగిన ఈ దారుణమైన సంఘటన ఆమె జ్ఞాపకాల్లోంచి పూర్తిగా చెరిపేయమని అడిగాడు. చూశారా ఎంతటి వివేకం! కొడుకు తెలివికి మెచ్చుకుని జమదగ్ని ఆయన కోరినట్టే చేశాడు. సరే, ఆశ్రమంలో అంతా సర్దుకుంది. మళ్లీ ప్రశాంతత వచ్చింది. కాని ఆ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఒక రాజు, కార్తవీర్యార్జునుడు ఆ ఆశ్రమానికొచ్చాడు. అతని రాకతో ఈ కథలో హింస, ప్రతీకారం అనే ఒక కొత్త చీకటి అధ్యాయం మొదలవబోతోంది. ఆ రాజేం చేశాడో తెలుసా? ఆశ్రమంలో ఉన్న కామధేనువు అనే దివ్యమైన ఆవును బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. ఇది కేవలం ఒక ఆవును దొంగిలించడం కాదు, ఒక మహర్షిని, ఆయన ఆశ్రమాన్ని అవమానించడం. కోరిన కోర్కలు తీర్చే కామధేనువును ఎత్తుకెళ్లడమంటే ఏకంగా ధర్మానికే సవాల్ విసిరినట్టు. మరి ధర్మాన్ని కాపాడటమే జీవితంగా బ్రతికే పరశురాముడు ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటాడా? ఇక్కడ్నించే అసలు సమస్య మొదలైంది. ఒకరిమీద ఒకరు పగ పెంచుకున్నారు. చూడండి, రాజు కామధేనువును దొంగిలించాడు. దానికి బదులుగా పరశురాముడు ఆ రాజుని చంపేశాడు. దాంతో రాజు కొడుకులకు కోపమొచ్చి వాళ్లు ఏ పాపం ఎరుగని నిరాయుధుడుగా ఉన్న జమదగ్నిని హత్యచేశారు. అంతే, ఒక చిన్న కుటుంబ గొడవ కాస్త మొత్తం క్షత్రియ వంశం మీద వినాశకరమైన యుద్ధంగా మారిపోయింది. ఇక తన కళ్ల ముందే నిస్సహాయుడిగా ఉన్న తండ్రిని చంపేసరికి
పరశురాముడు ప్రళయరుద్రుడిలా మారిపోయాడు. ఆయనలోని కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది. ఈ అన్యాయానికి కారణమైన క్షత్రియ వంశాన్ని మొత్తం నాశనం చేస్తాను అని శపథం చేశాడు. కాని ఈ ప్రతీకారమనే దారిలో వెళ్తున్నప్పుడే ఆయనకు కోపం కంటే గొప్పదైన ఒక నిజం అర్థమైంది. ఆయన ముందిప్పుడు 2 దారులున్నాయి. ఒకటి ఆగ్రహం, హింస, ప్రతీకారంతో నిండిన దారి. ఇంకొకటి క్షమ, శాంతి, తపస్సుతో కూడిన ధర్మమార్గం. ఆ రక్తపాతం మధ్యలో నిలబడి పరశురాముడు ఆలోచించాడు. ఈ 2 దారుల మధ్య ఎంత తేడా ఉందో గ్రహించాడు. ప్రతీకారం తీర్చుకుంటే చివరకు మిగిలేదేంటి? ఇంకొంత దుఃఖం, శూన్యం, అంతేకదా అని ఆయనకు అర్థమైంది. అంతే, అక్కడితో ఆయనలో ఒక గొప్ప మార్పు మొదలైంది. అదే పరశురాముడి పరివర్తనకు క్లైమాక్స్. తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలిని పక్కన పడేశాడు. తపస్సు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒక యోధుడి పాత్రకు ముగింపు పలికి ఒక ఋషిగా తన అసలైన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇది కోపం మీద ధర్మం గెలిచినదానికి నిదర్శనం. మరి ఇంతటి గొప్ప కథ, విధేయత, ప్రతీకారం, మార్పు ఇలా ఎన్నో మలుపులు తిరిగిన ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన నీతి ఏంటి? ఈ గాథ మనకు ఏం చెబుతోంది? ముఖ్యంగా 3 గొప్ప సత్యాలు మనకర్థమవుతాయి. మొదటిది, తల్లిదండ్రులను గౌరవించాలి. పరశురాముడు తన తండ్రి మాటను ఎలాగైతే పాటించాడో అలా. రెండవది, కోపం కన్నా ధర్మం గొప్పది. పరశురాముడు చివరికి ప్రతీకారాన్ని వదిలేసినట్టు. ఇక మూడవది, ఎంత పెద్ద తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకోవడానికి ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. ఆయన తన తల్లిని తిరిగి బ్రతికించుకోవడమే దీనికి ఉదాహరణ. ఇక చివరగా ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒకవైపు కర్తవ్యం, మరోవైపు కరుణ. ఈ రెండూ ఎదురుపడినప్పుడు ఏ దారినెంచుకోవాలి? ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఈ నైతిక సందిగ్ధం గురించి ఆలోచిస్తూ ఈనాటి కథను ఇక్కడితో ముగిద్దాం. నమస్కారం.